దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవుని సన్నిధానములో దేవుని మాట వినుటకు కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఇప్పటికీ ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏవి లేకపోతే దేవుని వలన శిక్షించబడతామో అని. అవి అప్పుడొకటి అలాగా మాట్లాడాం. వాస్తవానికి ఏవి లేకపోతే దేవునికి దూరం అవుతామో బైబిల్ గ్రంథంలో 500 పైబడిన వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 500 పైబడిన వచనాలు. ఒకవేళ ఒక్కొక్క ప్రసంగంలో మనం 2 లేదా 3 చెప్పామనుకోండి, 250 ప్రసంగాలు అవుతాయి. 3 చెప్పామనుకోండి, 500 పైబడి అంటే 3 భాగాలు చేస్తే దగ్గర ఒక 150 దాకా లేదా 165 దాకా 4 విషయాలు చెబుతూ వచ్చిన 120 పైబడిన ప్రసంగాలు చేసుకోవచ్చు ఏవి లేకపోతే అని. సహజంగా మనమేమనుకుంటాం అంటే ఈ 2-3 నా కోసమేనేమో అని అనుకుంటాం. అన్నీ ఉన్నాయి వెతికితే. బైబిల్ అన్నది ఒక మహాసముద్రం. అందులో ఉన్న అమూల్యమైన విషయాలు చాలా విలువైనవి. పాడు చేసేవి ఉన్నాయి సముద్రములో, మేలు చేసేవి ఉన్నాయి. చేపలు ఒకవేళ మనం తినడానికి మేలు చేస్తే, తిమింగలాలు మనం పన్నప్పుడు మనల్ని మింగుతాయి. కాబట్టి దేవుని వాక్యము సందర్భానుసారంగా కొన్ని రుచినిస్తుంది, కొన్ని ఖండిస్తుంది, నివారణ చేస్తుంది. మేలైన వాటితో మనం సరిచేయబడితే దీవించబడతాం. లోపాలను సరిదిద్దుకుంటే మరింతగా ఆశీర్వదించబడతాం. దైవదాసుడైన పేతురు మహాభక్తుడని చెప్పచ్చు. పేతురుకు మరొక పేరు కూడా ఉంది. ఏమని? కేఫా. కేఫా అంటే రాయి అని. ఇంకొక పేరు కూడా ఉంది, దుడుకు స్వభావం కలిగిన వాడు. మనం చాలా మాటలు మాట్లాడుకున్నాం. సరేలేండి. ఆ పేతురు 2 పత్రికలు రాశాడు. చాలా మంచి విషయాలు ఉంటాయి పేతురు రాసిన పత్రికలు. చాలా భక్తికి సంబంధించిన విషయాలే రాశాడు ఆయన. చూద్దామా ఒకసారి పేతురు రాసిన 2వ పత్రిక. చాలా చక్కటి విషయాలను మనం ధ్యానం చేస్తున్నాం. 9వ వచనం మూలవాక్యం మరొకసారి చదువుకుందాం. 9వ వచనం మూలవాక్యం మరొకసారి చదువు. ఎవనికి లేకపోవునో ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అవును ప్రియులారా, ఇవి ఎవనికి లేకపోవునో, ఇవి ఎవనికి లేకపోవునో, ఏమి లేకపోతాయో అన్న విషయాన్ని మనం చూస్తూ, మీ విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ ఉండాలి అని 5, 6, 7 వచనాలు మనం చూస్తాం. ఇంకా ఏమి లేకపోతే భక్తి జీవితం సరైనది కాదో 2, 3, 4 వచనాలు కూడా చదువుదాం. ఇప్పుడు
ఒకటో అధ్యాయంలోని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి తన చదువుతాం. మహిమను బట్టి తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన చూసారా, ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఓకే, 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. చూడండి, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. వాగ్దానమును స్వతంత్రించుకోవాలి అనంటే దురాశ వలన కలిగే భ్రష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దురాశ వలన కలిగే భ్రష్టత్వాన్ని విడిచిపెడితే వాగ్దానమూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావము కలిగిన వారై పాలివారై, ఆ పాలివారైనటువంటి మీరు విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయ మీరు స్వతంత్రించుకుంటారు. ఇవి లేకపోతే వాడు పూర్వపు స్థితి, అంటే ఒకప్పుడు రక్షించబడక ముందు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి రక్షించిన దేవుని మరచిపోయిన వాడై తిరిగి వాడు పతనమైపోతాడు అని చెప్పాడు. అలాగ మాట్లాడుతూ విశ్వాసము లేక పతనమవుతున్నారని, జ్ఞానము లేక పతనమవుతున్నారని, శిక్ష లేక, దేవోక్తి లేక, ఆలోచన లేక అన్న విషయాలు కొన్నింటిని మనం చూసాం. ఇంకా చూడాల్సినవి 515 ఉన్నాయి. మనం చూసిందన్నీ 1, 2, 3, 4, 5. 515 కాదు, 518 ఉన్నాయి. ఈరోజు కొన్ని చూసి అప్పుడు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం, సరేనా? ఏవి లేకపోతే మనం శిక్షించబడతాము. మొదటి విషయాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 5వ వచనాన్ని మనం చూద్దాం 716వ పేజీలో. కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయి సకల అడవి మృగములకు అది. తర్వాత విషయాలు మనం చూస్తున్నాం. కాపరులు లేకపోతే చెదరిపోతారు, సాతానుకు ఆహారం అవుతారు. గుర్తుపెట్టుకోనండి, ఇంట్లో పిల్లలను దారిలో పెట్టడానికి తల్లిదండ్రులు, మందిరములో భక్తి జీవితాన్ని నేర్పించి మంచి జీవితాన్ని, ప్రయోజనకరమైన జీవితాన్ని నేర్పించడానికి దేవుని సేవకులుగా కాపరులు, పాఠశాలలో పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు, సమాజంలో తప్పులను ఖండించి గద్దించి సరిచేయడానికి రక్షక భటులను, న్యాయ అన్యాయాలను విమర్శించి ఏది న్యాయమో నిర్ణయించడానికి న్యాయస్థానాలు, ఇలాగ ప్రతి రంగములో ప్రతి ఒక్కటి ఉంటే బాగుంటాయి. అన్ని రంగాల గురించి మనకు అవసరం లేదు అని అనుకుంటే విశ్వాస జీవితములో చెదరిపోకుండా, పతనము కాకుండా, అపవాదికి చిక్కి వాడి చేతిలో పతనం కాకుండా దేవుని సంఘమును కాయుటకు ఎవరుండాలి? కాపరులుండాలి. అందుకే మీరు అక్కడ 34వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నప్పుడు 5వ వచనంలో అన్నాడు, కాపరులు లేక చెదరిపోతారు, కాపరులు లేక
అడవి మృగములకు ఏమవుతారు? ఆహారం అవుతారు. అలనాడు దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు తన మందలోనికి వచ్చి సింహము, తోడేలు, ఎలుగుబంటి అనబడేటటువంటివి తన మందలోని మేక పిల్లలు లేదా గొర్రె పిల్లలను లాక్కుపోతూ ఉన్నప్పుడు నేను పోరాడి వాటిని చంపి నా గొర్రెలను నేను రక్షించుకున్నాను అని ఆయన యుద్ధంలో గొల్యాతును కొట్టడానికి వెళ్ళక ముందుగా సౌలు గారి దగ్గర చెప్తున్నాడు, నేను ఇన్ని చేశానయ్యా, నా దేవుడు ఉండి చేశాడు అని. తన గొర్రెలను రక్షించుకోవడానికి కాపరి ఎంత అవసరమో, సంఘములో అపవాది దాడి చేసి కుటుంబాలను పతనము చేయకుండా ఉండాలి అనంటే కుటుంబము కట్టబడుటకు దైవ వాక్యము అందించుటకు ఖచ్చితముగా సంఘమునకు కాపరి అవసరం. ఇప్పుడు కాపరి మాట వినకుండా తప్పించుకొని వెళ్ళినటువంటి మేకలు చచ్చినట్టుగా, గొర్రెలు అడవిలో చిక్కుకొని పతనమైనట్లుగా, మాకు దేవుని సేవకులు ఏ వాక్యము హెచ్చరించాల్సిన పనిలా, గద్దించాల్సిన పనిలా మాకన్నీ తెలుసు అని అనుకుంటే బైబిల్ చెప్తుంది అన్నీ తెలుసు అనుకునేవాడట నెంబర్ 1 మూర్ఖుడంట. పౌలు అంటాడు తనకేమైనాను తెలియని అనుకుంటే ఏమీ తెలియని వాడుగా ఉండి నేర్చుకోవాలి అన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, ఖచ్చితముగా కాపరి ఉండాలి, శిక్ష లేకోకుండా ఉండాలంటే. మీకు పాఠశాలలో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. పాఠశాలలో ఎవ్వరు చేరినా, కాలేజీలో ఎవ్వరు చేరినా దేని గురించి చెప్తారు? మీకున్నటువంటి పాఠ్య పుస్తకాలలో తెలుగు సబ్జెక్టులో ఏముంటాయి, ఏమి సోషల్ సబ్జెక్టులో ఏముంటాయి, మ్యాథమెటిక్స్లో ఏముంటాయి, సైన్స్, ఇవే చెప్తారు వాళ్ళు. ఇంకా మిగతాటి మాకెందుకు అని అంటారు. అలాగే కుటుంబ విలువలు తల్లిదండ్రులు చెప్తారు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే రే తప్పుడు బతకద్దురా, దొంగతనాలు చేయొద్దురని వాళ్ళు చెప్తారు. న్యాయస్థానానికి వెళ్తే ఎవరిది నువ్వు కొట్టేగాకు, నీకున్నదంతా మర్యాదగా ఉండరా అని చెప్తారు. ప్రతి రంగంలో ఒక భాగమే చెప్తారు. ప్రపంచంలో అన్ని విషయాలను చెప్పేది ఏదైనా ఉంది అంటే అది దేవుని సంఘమే. అక్కడ చరిత్ర విషయాలు చెప్తారు, ఆరోగ్యానికి సంబంధించి ఇలాగ శరీరాన్ని కాపాడుకోండి అని సైన్సు చెప్తారు, డబ్బులు ఇలాగ దేవుని సన్నిధానంలో ఇలాగ ఖర్చు చేయండి అని మ్యాథమెటిక్స్ చెప్తారు, భాషా ప్రావీణ్యత, వేద గ్రంథాన్ని చదివితే తెలుగులో మీరు చక్కటి నైపుణ్యతను సంతరించుకుంటారని తెలుగు నేర్పిస్తారు. మనం ఒకవేళ హిందీ కూడా నేర్చుకోవాలంటే బైబిల్ హిందీలో ఉంది, ఇంగ్లీష్ కావాలంటే అక్కడ కూడా నువ్వు నేర్చుకోవచ్చు. అన్ని కలగొలిపి చెప్పేటటువంటి, బ్రతుకుకు అవసరమైన ప్రతి విషయాలు చెప్పేటటువంటి పాఠశాల ఏదైనా ఉంది అంటే అది దేవుని మందిరమే. అది దేవుని మందిరమే. ఏం సార్ మీరు ఇలాగ చెప్పచ్చు కదా అని మనం పాఠశాలలోనికి వెళ్ళి అడిగితే అవన్నీ మాకెందుకండి, పిల్లలు తిరగబడతారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మాకు ఇది చెప్తారు, మా పాఠాలు ఏదో మేము చెప్పుకొని పోతాం అంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మా పిల్లోడు ఫోన్ చూస్తున్నాడు సార్ అని చెప్పారనుకోండి, వాళ్ళు అంటారు ఫోన్ చూడకోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి అమ్మా మీరు అంటారు. ఎక్కడికి వెళ్ళినా కొన్ని బాధ్యతలు మన మీదనే వేస్తారు. కానీ సంఘము మాత్రమే, కాపరి మాత్రమే యావత్ ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు తన బిడ్డలు చెడిపోకూడదు, అపవాది చేతిలో చిక్కుకొని పతనం కాకూడదు అని కాపరి మాత్రమే అన్ని విషయాలు ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు నూతన విషయాలు చెబుతూ వారిని నడిపిస్తాడు. అందుకే కాపరికి అంత బాధ్యత ఉంది. కాబట్టే కాపరి మీద తిరగబడితే మంచి కాపరైన దేవుడు కొడతాడు మిమ్మల్ని. మేము సరైన మేత పెట్టకపోతే మమ్మల్ని కూడా కాపరిగా నొద్దు పక్కకు పని చెప్తాడు. కాపరిని తప్పించడము, కాపరిని నిలవబెట్టడం ఆయన ఉద్దేశంలో ఉంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని చూస్తే కాపరి అనేవాడు జీతానికి పనిచేయడు, జీవితాలను కట్టడానికి. కొన్ని చోట్ల మేము కొంతమంది పాస్టర్లు చెప్పచ్చు కదండి, మీ సంఘంలో వాళ్ళు ఇలాగ తయారు, ఏం అవసరం అన్నా మాకు, వాడు తాగితే మాకేం, తిరిగితే మాకేం, మా జీతం మాకు వస్తే చాలు.
ఈ ఊరిలో మేము 5 ఏళ్ళు ఉంటాం, 6 ఏళ్ళు ఉంటాం, ట్రాన్స్ఫర్ అయితే వేరే ఊరికి వెళ్ళిపోతాం, మాకెందుకన్నా అంత అని మాతోనే చాలామంది అన్నారు. వారిలో కొంతమంది ఇప్పుడు భూమి మీద లేరు. కానీ కాపరి ఏ ఒక్కరి కొరకో కాదు, కానీ తన మందలో ఉన్న అందరినీ గుర్తెరిగి, ఒకటి కుంటిది ఉంటుంది, ఒకటి జబ్బుది ఉంటుంది, ఒకటి తిరగబడేది ఉంటుంది, ఒకటి విర్రవీగేది ఉంటుంది, అన్నిటినీ బేస్ చేసుకొని దానికి కావాల్సిన మేత దీనికి, దీనికి కావాల్సిన మేత దీనికి, అన్నిటికీ అందించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అప్పుడు కుంటేదానికి ఏమవసరం దానికి తెలుసు, నువ్వు కుంటుతా ఉండవు, నువ్వు పొగరెక్కింటావు, దాని మేత దానికి, నీ మేత నీకు. మాకు మేకలు ఉండేవి, గొర్రెలు ఉండేవి, ఆవులు ఉండేవి చాలా. మేమన్నిటినీ పల్లెలో నుంచి వచ్చిన వాతావరణం కాబట్టి మా అన్నోళ్ళు మేపేవాళ్ళు. కొన్నిసార్లు మేమే అంటే మా అన్నోళ్ళే ఎక్కడో వేరే పొలంలోకి వెళ్తుందని చెప్పేసి మేక మీదికి వేసి కట్టే విసిరితే కాలు ఇరిగింది, మేకకు కాలు ఇరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న కనుక్కోగలిగాడు, ఇది కొట్టింటే ఇరిగింది, రాయి సందులో పడి ఇరిగింది అన్నాడు ఆయన బాగా తెలివిగా. రాయి సందులో కాలు పెట్టింది, మేము తోలేసరికి అది అట్టే బలంగా వచ్చింది, ఇరిగిందని. ఇది అట్ట కాదురా, కొట్టింటే ఇరిగిందని అర్థమైపోయింది. సరే, ఇప్పుడు దానికోసం ఇంకేం కొట్లాడుకోలేరు, దానికి ఏదో పసరేసి కట్టుకట్టారు. ప్రొద్దున్నే మేకలన్నీ తోలుకొని వెళ్ళేటప్పుడు మా నాన్న అంటాడు, ఆ మేకను దొడ్లోనే పెట్టేసి మిగతా దాన్ని తీసుకెళ్ళిపో. అదేంటి, అది నడవలేదు, మిగతా దానిలతో పాటు అంతా తిరిగేసుకొని రాలేదు, మరి దీనికి మేత ఎట్లా? నేను ఇంటి దగ్గర ఉంటా కదా, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి కొన్ని కొమ్మలు తీసుకొచ్చి దానికి వేస్తా. అది బాధగా ఉంది, దానికి ఏ మేత పెట్టాలో కాపరికి తెలుసు. బయట తిరుగుతుంది, అప్పటిదాకా ఇది పరిగెత్తా ఉండి అట్లా ఇట్లా దుంకుతూ ఉండే, దుంకుతూ ఉన్నందుకు ఏం ఎరగొట్టుకుంది? కాలు ఎరగొట్టుకుంది. గుర్తుపెట్టుకోండి పురుగులారా, కాపరి లేకపోతే విచ్చలవిడితనం. మీరు దేవుని వాక్యం లేని వాళ్ళను, వాక్యం కలిగిన వాళ్ళను చూడండి, ఎంత వ్యత్యాసం ఉంటుందో. కాపరి చేత, దైవికమైన వాక్యము చేత నడిపించబడేటటువంటి వారు, వాక్యము లేని వారు. అందుకే కాపరి లేకపోతే ఏమవుతుంది? శిక్ష. కాపరి ఉండాలి తప్పకుండా. ఏందోబ్బా ఈయన ఎప్పుడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని మనం అనుకుంటాం, కానీ నిజంగా మీరు గమనిస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాటే, తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. వాడు చెడిపోకూడదని, 10 మందిలో వాడి గురించి మాట్లాడుకోకూడదని సూటిగా మాట్లాడరు, ఇది కాదురా ఇదిరా అని చెప్పడం ఉద్దేశం. మనమేమనుకుంటాం అంటే మనం నచ్చగా మాట్లాడుతున్నాడేమో అనుకుంటాం. మా నాన్న ఇంట్లో లేకపోతే బాగుండు, సారికి ఫోన్ చూసుకోవచ్చు అనుకుంటాడు పిల్లోడు. ఫోన్ చూడొద్దురా అని నాన్న చెప్పడం ఉద్దేశం ఏంటంటే, నీ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పోతుందిరా. అవి ఆకర్షించేవి అన్ని బొమ్మలు, దాంట్లో ఆటలాడుకునేవి, నవ్వుకునేవి, ఎక్కడెక్కడో ఏవేవో పనిలోని వాళ్ళందరూ పెట్టింటారు, దాంట్లో నీకు భవిష్యత్తు ఉంది కాబట్టి వద్దురా అని చెప్తాడు. మనమేమనుకుంటాం, మా నాయన ఉంటే ఎప్పుడు ఫోన్ చూడొద్దు అంటాడు కాబట్టి మా నాన్న ఎక్కడైనా మీటింగ్ పోతే బాగుండు, లేకపోతే మా నాన్న బజారుకు పోతే బాగుండు, ఊరికి పోతే బాగుండు అని పిల్లలు అనుకుంటారు. కానీ పిల్లల కోసం తల్లిదండ్రుల తపన ఏంటంటే, వారిని ప్రేమిస్తున్నాం, ఒక ప్రయోజనకరమైన జీవితం వారికి అందించాలి కాబట్టి తండ్రి తాపాత్రం. ఒక సేవకుడు కాపరి తాపాత్రం ఏంటంటే, దేవా ఇదిగో ఈ ఆత్మ రక్షించబడింది, ఏదో బుద్ధి లేకోకుండా అటు ఇటు తిరుగులాడుతూ ఉంటే ఒక దారిలో పెట్టి నీకు అప్పగించామంటే పరలోకంలో నిత్యానందం. కాపరులు లేకపోతే ఏమైపోతారట? చెదరిపోతారట. రెండవది ఏమైపోతారట? మృగములకు ఆహారం అవుతారట. మరి రెండవది ఏమి లేకపోతేనే చూద్దామా? యోబు గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 35వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. నిర్హేతుకముగా యోబు మాట్లాడి ఉన్నాడు, తెలివి లేకయే మాటలను విసర్జింపజేసి ఉన్నాడు. అది రెండవది. అంటే ఈ సందేశంలో రెండవది, తెలివి లేని మాటలు మాట్లాడకూడదు. ఏం మాటలు మాట్లాడకూడదు? రేయ్, నువ్వు మాట్లాడేది ఏందో అర్థమవుతుందిరా నీకు, తెలివి లేకుండా మాట్లాడగాకరా అంటాం మనం ఎప్పుడన్నా.
తెలివి లేకుండా మాట్లాడగాకుండా అని. ఈరోజు చాలామంది ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ మాట్లాడతారంతే. అందుకే అక్కడ అన్నాడు చూడండి 16వ వచనం, నిర్హేతుకముగా అంటే సంబంధం లేకోకుండా సమస్య సృష్టించడానికి తెలివిలేని మాటలు. ఇవి లేకపోతే ఖచ్చితంగా శిక్ష. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. స్టూడెంట్ క్లాస్లో హోంవర్క్ రాసుకురాడా అని టీచర్ చెప్పాడు. ప్రొద్దున్నే మనం ఇంటికి వచ్చాం, రాద్దాంలే రొంచేపు ఆడుకుందాం ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత అలసిపోయి నిద్రపోయారు. పొద్దున్నే లేచారు. మన శాన్వి మాదిరి సెలవు ఉంటే 10 గంటలకే లేస్తుందంట వాళ్ళన్న చెప్పారు. అందుకే నన్ను ఐఏఎస్ కావాలంటే ఈ 18 గంటలు చదవాలా, ఎప్పుడు లేస్తుంది శశాంత్ అంటే సెలవు ఉంటే 10 గంటలకు లేస్తుందంటే నేను రాత్రి 10కే లేచి చదువుతుంటదేమనుకున్నా. కాదంట, ప్రొద్దున 10కి లేస్తుందంట కదా. పొద్దున 10కి లేస్తే డాక్టర్ కాదు అటెండర్ కూడా గమ్ అంటే బిల్లు వేసుకుంటాడు చూడు, అది కూడా గమ్. పొద్దున 10కి లేచాం, తిన్నాం, మళ్ళా రెండుసేపు ఆడుకున్నాం. తీరా బడికి పోయేటప్పుడు మనకు హోంవర్క్ గుర్తుకొస్తుంది అప్పుడే. అందుకే అప్పుడు ఎక్కడ లేని కడుపు నొప్పి, కాలు నొప్పి, అన్ని నొప్పులు వస్తాయి. సరే, నొప్పులు వచ్చినా అమ్మోళ్ళు పసిగడతారన్నమాట, ఇది నిజం నొప్పి దొంగ నొప్పి అని. అందుకని ఏం పర్లేదు పో, నొప్పి ఉంటే సార్తో ఫోన్ చేపి అప్పుడు వచ్చి పిలుచుకొని వస్తామంటే ఎన్ని చేసినా లాభం లేదని బడికి పోతాం. పోయిన తర్వాత టీచర్ ఏమి నేర్చుకున్నావా, రాసుకొని వచ్చావా అని అంటాం. రాసుకొని వచ్చావా అని అన్నప్పుడు ఏదో సున్నితంగా తెలివి కలిగిన మాటలు, రాసుకోవాల్సిందే సార్, కొంచెం ఇబ్బంది, ఒకవేళ ఆడపిల్లలు అయితే కంప్లీట్, ఏదో మగపిల్లలు ఏదో చెప్పి పొరపాటు అయిపోయింది సార్, ఇంకోసారి అలాగ చేయను, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయి అని అంటే పర్లేదులే కూర్చో అంటాడు. మా ఇంట్లో కరెంట్ లేదు సార్ అని అంటారు కొంతమంది. ఆ వీధిలో ఇంకోడు ఉంటాడు, బడికి వచ్చినోడు, వాన్ లేపుతాడు, ఎరా రాత్రి మీ వీధిలో కరెంట్ అన్నిళ్ళల్లో ఉంది సార్, నేను అమ్మాయి ఆడుకున్నాం బాగా, అమ్మాయి రాయలే నేను రాసుకొచ్చిన అంటాడు. కరెంట్ లేదు, అమ్మ వంట చేస్తంటే చేయగాలింది, అమ్మకు చేయగలిగితే నీకేమొచ్చింది? ఏం మాటలు ఇవి? అది దొరుకుతామన్నమాట, తెలివిలేని మాటలు. అందుకే అన్నాడు, తెలివి లేకపోతే శిక్ష. తెలివి కలిగి మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. నేను చెవియొగ్గి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. ఏం మాటలంట? పనికి మాలిన మాటలు వారు ఆడుకుంటున్నారు. నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. చాలు. మూడవది, పశ్చాత్తాపము లేకపోతే శిక్ష. ఏ తాపము? పశ్చాత్తాపం. ఏమంటే మానవ జీవితంలో తప్పు చేయనివాడు, అప్పు చేయనివాడు ఎప్పుడూ ఉండడు అని నేనంట. ఆ మధ్య ఒక ఆయన మేము చేయలేదన్న అప్పు అన్నాడు. సూపర్ అన్నా, దట్రా అన్నాను. ఎప్పుడు అప్పు చేయలేదా? ఎప్పుడు చేయలేదన్నాడు. తప్పు అలాగే పక్కన పెట్టు, అప్పు నేను చేయలే అన్నాడు. ఎప్పుడైనా అంగడికి వెళ్ళినప్పుడు ఏదన్నా ₹1 ఇస్తే మళ్ళీ వచ్చి ఇస్తా అన్నావంటే అట్టన్నే అన్నాడు. మరి అది అప్పే కదా. అప్పటికి లేదు జోబిలో, మళ్ళీ వచ్చి ఇస్తా అన్నావు, ఇచ్చావులే, అది అప్పే కదా. అది కూడా అప్పే అంటావా? అప్పే. 1 గంట సేపు, 1 అర్ధగంట సేపు, లేదా ఇంట్లోకి పోయి వచ్చేంతవరకు డబ్బు కట్టి వస్తువు తీసుకుపో అనుకోకుండా కొంత ఓపిక పట్టాడు చూడు, అది అప్పే. అయితే చేశానులే. మానవ జీవితంలో తప్పు అప్పు లేకుండా ఎప్పుడు ఉన్నాం. అయితే తప్పు సరిదిద్దుకున్నవాడే ధన్యుడు. 32వ కీర్తన 1వ వచనం చదవదులండి. ఇప్పుడు దేవుడు దావీదు ద్వారా మాట్లాడుతూ, తన అతిక్రమమునకు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు
ధన్యుడు. కొంతమంది కప్పిపుచ్చుకుంటారు, మేమేనా చేసిన, ఇంకా ఎవరితో నీకు అనవసరం, ఎవరితో నీకు అనవసరం. ఇక్కడ సబ్జెక్టు నీది నాది. అప్పుడు మనమేం చేయాలి? ఎస్, దావీదు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేశావని నాతానంటే నేనైనా తప్పు చేసింది. అప్పుడు సాంసోన్ చేసినాడు, తర్వాత వచ్చిన తర్వాత ఇంకొక ఆయన చేసి, ఇవన్నీ చెప్పలే ఆయన. నేను చేసిన, నా పాపం పోయేటట్టుగా ప్రార్థన చేయన్నాడు. ఆ మంచి గుణము ఉంటే వారు దీవించబడతారు ప్రియులారా, మళ్ళీ ఎప్పుడు చేయరు. ఇంకా ఆ మంచి గుణమే ఉండకోకుండా అక్కడ రాయబడింది, నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడకపోగా యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గములో తిరుగుతున్నాడు. పశ్చాత్తాపము లేదు. పశ్చాత్తాపము లేనంత వరకు దీవెన ఉండదు. చూడండి, పశ్చాత్తాపము లేనంత వరకు అభివృద్ధి ఉండదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పనులు చేసినా ఫెయిల్యూర్ 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 ఫెయిల్యూర్. దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో, విడిచిపెట్టాడో, ఆయన కనికరాన్ని పొందుకుంటాడు. సరి చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా, హృదయపూర్వకమైన స్తోత్రములు తండ్రి. ఓ తండ్రి, పశ్చాత్తాపము లేనప్పుడు గద్దించి శిక్షించిన విధానం నేను తలపోసుకుంటున్నాను నాయనా. ఏదైనా ఇంకా మీ కాపరిగా, సేవకుడిగా, సంఘ కాపరిగా నాకు లేని విషయాలు, తెలియని విషయాలు ఉన్నట్లయితే నా ప్రధాన కాపరి అయిన తండ్రి మీరు నాకు తెలియచేయండి. నా బ్రతుకును నేను సరిచేసుకుంటూ సంఘపు బిడ్డల యొక్క బ్రతుకులను సరిదిద్దడానికి మీ ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి. తెలివి లేక మాట్లాడిన మాటలు కొన్ని సమస్యలను, ఇబ్బందులను కొని తెచ్చినప్పుడు తెలివితో మాట్లాడే స్థితిగతిని అందిస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా తెలివి, బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు మీ యందు గుప్తమై ఉన్నవి కాబట్టి మాకు అందించి మాట్లాడే విధానాన్ని నేర్పించండి. ఈ క్షణము వరకు మీ కృపాహస్తాల కింద భద్రపరిచి అనేకమైన విలువైన మాటలు ప్రకటించడానికి కృపనిస్తూ ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రియులైన వీక్షకులైన నీ బిడ్డలందరూ, నేను, మేము మా హృదయములో పదిలపరుచుకోవడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.